మహానాడుకు బ్రేకులా? టీడీపీ కార్యకర్తలకు ఊహించని షాక్. అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ తో అధికారంలో ఉన్న మహానాడు ఘనంగా నిర్వహించలేని పరిస్థితి వచ్చిందా? అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. సీఎం చంద్రబాబు గారు కీలక నిర్ణయం తీసుకోబోతున్నారనే వార్తలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల ప్రధాని మోడీ గారు చేసిన ప్రసంగంలో దేశ ప్రజలు నిత్యావసరాలు, ఇంధనం వంటి వనరులను పొదుపుగా వినియోగించాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆ పిలుపును సీరియస్ గా తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే కొన్ని మార్పులు, చేర్పులు చేపడుతోందని సమాచారం. ఇదే సమయంలో ఈసారి టీడీపీ మహానాడును నెల్లూరులో ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఊహించని ట్విస్ట్ బయటకు వస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈసారి మహానాడును భారీ స్థాయిలో కాకుండా విజయవాడలోని పార్టీ ఆఫీసు వేదికగా నిర్వహించే అవకాశాలు ఉన్నాయట. అక్కడి నుంచి లైవ్ ప్రసారం చేసి ప్రతి నియోజకవర్గంలో ఎల్సీడీ టీవీలు, భారీ స్క్రీన్ల ద్వారా కార్యకర్తలు వీక్షించేలా ఏర్పాట్లు చేయనున్నారని టాక్ నడుస్తోంది. ఇందుకు ప్రధాన కారణం ప్రధాని మోడీ గారి పొదుపు పిలుపును పాటిస్తూ ఇంధన ఖర్చులు, ఇతర భారీ వ్యయాలను తగ్గించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందని సమాచారం. పొదుపు కోసం మహానాడు విధానంలో మార్పులు అవసరమా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.